ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకందన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు స్తోత్రాలు, మీ తగ్గింపు కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మా కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడవు, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి నాయన, మానక విడువక మాయడలా మీరు చూపుతున్న కృప అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, ఎవరు ప్రేమించినంత ఎక్కువగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి, మరొకసారి నాయన అయా నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నూతన దినంలో దేవా మీ వైపు చూస్తూ దేవా మరి తండ్రి నాయన ముందుకు సాగడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృప కొరకు మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, మేము పాడుకునే పాటను మా కొరకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం తలంచుకొని దేవా, ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించే సమయం, మిమ్మల్ని ఘనపరిచే సమయం, మిమ్మల్ని హెచ్చించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, మరొకసారి నాయన మీ వెల్లడైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు నాయన వారి వారి గృహాల్లో చేరి దేవా మరి తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తుండగా ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ముందున సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 62వ పాట పాడుకుందాం. శరణాత్మ గీతాల నుంచి 62వ పాట. చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నేడును విశ్రమించేవాడు.
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఒక అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కొదమలకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను, నాగుపాములను త్రోకెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రోకెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. గాయాల చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాలం యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగ్గా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గురుడివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడిని అర్థము, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ డివోషన్ సమయం మా కొరకు దీవించుము. వ్యూ చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచు. మీ సన్నిధి విశేషమైన రీతిగా, ప్రశస్తమైన రీతిగా మీ బిడ్డలతో, కుటుంబాలతో ఉంచి వాక్య బలము చేత తండ్రి వారు దినమంతటిని, ముందున్నటువంటి కాలమంతట్లో సాగి వెళ్ళుటకు మీ శక్తిని, ఆత్మను, జీవమును నింపి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నిన్నటి దినం మనం ఒక ప్రశ్న మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఆ ప్రశ్న 9వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గురుడివాడుగా పుట్టెను అని యేసు ప్రభువే చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువే చెప్పాడు గనుక మనం కొంచెం ఆలోచించాలి. ఈ వ్యక్తి భిక్షం అడుక్కునేవాడని 8వ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకునేవాడు కాడా అని. సో బ్లైండ్ బెగ్గర్ ఇతను. గురుడివాడు, పుట్టుకతో గురుడివాడు, భిక్షం ఎత్తుకునేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దేవుని క్రియలు ఈ వ్యక్తి విషయంలో అవి వెల్లడవటానికి లేక ప్రత్యక్షపరచబడటానికి గురుడివాడిగా ఈ వ్యక్తి పుట్టాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, మనం దేవుని చేతిలో బొమ్మల లాంటి వాళ్ళమా, రోబోట్స్మా? కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, మన దేశంలో ఒక ఫిలాసఫీ, నాదేం లేదండి, అంతా దేవుడు ఆడిస్తున్నాడు, జగన్నాటకం ఇది, దేవుడు ఆడిస్తూ ఉన్నాడు, ఈ భూమి మీద జగత్తులో జరిగేటటువంటి విషయాలు నేను నిమిత్త మాత్రున్నే. అంటే తాను చేసేటటువంటి తప్పులకు తనది బాధ్యత కాదన్నట్టుగా వ్యక్తి వాటిని, ఆ బాధ్యతను త్రోసివేయటానికి ప్రయత్నం చేయటం మనం వింటూ ఉంటాం, లేక గమనిస్తూ ఉంటాం. దేవుని చిత్తం, దేవుడు అసలు మనల్ని ఎలా చేశాడు? మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. మన పోలిక చొప్పున
మరి దేవుని పోలికలో మనిషి చేయబడితే ఇక్కడ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఈ వ్యక్తి ఎందుకు గురుడివాడుగా పుట్టాలి? మనకు జెనెటిక్ సైన్స్ తెలుసు, జెనెటిక్ ఇంజనీరింగ్ అనండి. తల్లిదండ్రుల పితరుల యొక్క జీన్స్ని బట్టి మనకు కొన్ని విధాలైనటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇతనికి పుట్టుకలోనే కొన్ని డిఫెక్ట్స్ జెనెటిక్గా వచ్చింది, అది ఒక కారణం. కొన్ని మార్లు తల్లిదండ్రుల యొక్క పాపమును బట్టి, వారు చేసిన క్రియలను బట్టి బిడ్డల మీదికి శాపం అందామా, లేకుంటే బిడ్డల మీదకి వచ్చేటటువంటి కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. పాత నిబంధనలో సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లింది, దావీదు కుటుంబం వర్ధిల్లింది అని చదువుతాం మనం. ఇశ్రాయేలీలు యూదా జనాంగం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. వారి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేనందువలన పాత నిబంధనలో వారు చెరకు వెళ్ళినట్టుగా చదువుతాం. అంటే వారి పితరుల యొక్క ప్రవర్తన ఫలం తరువాతి తరాలు అనుభవించవలసి వచ్చింది. ఆ శాపం లేకుంటే ఆ కీడు. మనం మన దేశంలో స్వాతంత్ర్యం కొరకు ఎందరో పోరాడి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారు. మనం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తూ ఉన్నాము. స్వాతంత్ర్యం కొరకు మన దేశ నాయకులు రాజకీయ విషయాల్లో ఎంతమంది ఎందరెందరో త్యాగం చేశారు అని వారిని గుర్చి తలంచుతూ ఉంటాం. వారి దేశం కొరకు ప్రాణాలు పెట్టారు, నష్టపోయారు ఎంతో అని. కనుక ముందు తరాల వారు తీసుకున్న నిర్ణయాలు, చేసినటువంటి పనులు, వాటిని బట్టి ఆ తరువాతి తరాల వారు ఎఫెక్ట్ అవుతారు అనేది లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహామును బట్టి అబ్రహాం యొక్క వంశములు, ఆ తరువాత వచ్చినటువంటి తరాలు ఆశీర్వదించబడ్డాయి. ఈ రోజుకు వారు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని చెప్పి యూదులు దేవుని ప్రార్థించేటప్పుడు తమ పితరులు, మూల పురుషులు, పేట్రియార్క్స్, వారి పేర్లు ఎత్తి వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గ్రహించవలసింది, పితరులను బట్టి దీవెన రాగలదు, పితరులను బట్టి కీడు కూడా రాగలదు. అంతేగాని పూర్వజన్మ పాపమును బట్టి ఈ పరిస్థితి నాకు వచ్చింది అని ఏ వ్యక్తి అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఒకటే శ్రేష్టమైనటువంటి జన్మ, మానవ జన్మ ఉన్నది. ఇది మనం గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటానికి ఆయనకు అధికారం ఉన్నది. ద సావర్నిటీ ఆఫ్ గాడ్స్ విల్. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటానికి సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు. దాని గురించి మనం మాట్లాడుకోక మునుపు ఇంకొక మాట చెప్పుకుందాం. ఆదాము హవ్వలు చేసినటువంటి అతిక్రమమును బట్టి మానవ శరీరంలో, లేకుంటే మన యొక్క రక్తంలోనే అవిధేయత అనేటటువంటిది వచ్చింది. పాపం అనేది ప్రవేశించింది. పాపమును బట్టి వ్యాధి లేకుంటే బలహీనత ఈ మంటి దేహానికి అంటుకున్నది. కనుక మనం కలిగినటువంటి దేహాలు పర్ఫెక్ట్ బాడీస్ కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన సృష్టికర్త. ఇర్మియాను గూర్చి మనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, నీవు గర్భంలో పుట్టక మునిపే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట.
ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయనకు అధికారం ఉన్నది ఒక ప్రవక్తగా. సరే, మోషే విషయంలో మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే అద్భుతమైన రీతిగా మరణం నుండి తప్పించాడు. జమ్ముపెట్టులో పెట్టి ఆ నీటిలో, నైలు నదిలో వదిలివేయబడినప్పుడు గాడ్స్ ప్రావిడెన్స్ సరిగ్గా ఫరో కుమార్తె స్నానానికి వచ్చే వేళలో వేరెవరైనా వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. వారు ఆ శిశువుని తీసుకుని వెళ్ళి రాజభటులకు అప్పగించి రాజు దగ్గర మెప్పు పొందుండేవారేమో. ఇతడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. మరి ఇతన్ని చూచినప్పుడు మాకు అర్థమైంది, మేము నైలు నదిలో జమ్ముపేటలో ఈ బిడ్డను మేము కనుగొన్నామని వారు అప్పగించి ఉంటే చరిత్ర వేరుగా ఉండేది. సరిగ్గా ఫరో కుమార్తె ఏట్లో స్నానానికి వచ్చిన సమయంలోనే ఆ జమ్ముపేటలో పిల్లవాని ఏడుపు, ఆ జమ్ముపేటను వారు చూడటం, ఓపెన్ చేయటం, హెబ్రీయులు పిల్లవాడని వారు అర్థం చేసుకోవటం, ధైర్యం చేసి ఆమె తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ మనం నిర్గమకాండ గ్రంథంలో చదువుతాం. మోషేకు ఒక బర్త్ డిఫెక్ట్ ఉన్నది, నత్తివాడు. 4వ అధ్యాయం 10వ వచనంలో నేను మాట మాంద్యము, నాలుక మాంద్యము గలవాడిని అంటాడు. సో కొంచెం నత్తి ఉన్నది. మరి దేవునితో మోషే ఇంత సహవాసం చేశాడు, ఎందుకు దేవుడు అది తీసివేయలేదు? ఆలోచించండి. దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగిన వాడు. ఇంకొకటి, దేవుడు తన నాయకునిగా పంపించబోతూ ఉన్నాడు. మరి పంపించబోయేటప్పుడు నోటి మాంద్యము లేకుంటే మాట్లాడటానికి అంత ధారాళంగా మాట్లాడలేడు, కొంచెం పట్టి మాట్లాడతాడు అనుకుందాం. అందువల్ల మరి అటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి? అది లేని వ్యక్తినైనా ఎన్నుకోవాలి, లేదా ఆ బలహీనతను దేవుడు బాగు చేసి, దేవునికి అసాధ్యమా? ఒక మంచి ఎలక్వెంట్ స్పీకర్ని దేవుడు ఎందుకు పంపించలేదు? ఆలోచించండి. మానవ శరీరంలో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఒక ప్రక్క ఎలవ్ చేస్తూనే శరీర రీతిగా ఇన్హెరిట్ చేసుకున్నటువంటి, లేకుంటే శరీర రీతిగా కలిగినటువంటి బలహీనతలు ఒక ప్రక్క దేవుడు ఎలవ్ చేస్తూనే వారిని అద్భుతమైన రీతిగా వాడుకుంటూ ఉంటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నీ గర్భంలో పడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకున్నాడని ఎప్పుడు అర్థమైందంటే తాను మారు మనసు పొంది సేవ చేస్తున్నప్పుడు అర్థమైంది. అంతకుముందు అర్థం కాలేదు. క్రైస్తవులను హింసించినప్పుడు అర్థం కాలేదు. గలతీ 1:15 తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. సో గలతీ పత్రిక రాసే కాలం నాటికి తనకు అప్పటికి బాగా అర్థమైంది దేవుని ఏర్పాటు తన విషయంలో ఎప్పటిది అనేది. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు? ఏర్పాటులో ఉన్నాడు, కరెక్టే. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు? గాడ్ హేజ్ అలౌడ్ ఇట్. దేవుడు ఉద్దేశించాడు, దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దేవుడు తన సమయంలో తను దర్శించాడు. దేవుని చిత్తాన్ని, దేవుడు పనిచేసే పద్ధతిని మనము గమనించాలి. భక్తుడైనటువంటి పౌలు యొక్క అనుభవంలోనే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం ఎరిగినటువంటి భాగం 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు భక్తుడు తన జీవితంలో ఎంతో పరిచర్య తాను చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుండి
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు. ఇంతగా వాడుకుంటూ ఉన్నటువంటి పౌలును దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి వాడుకోవచ్చుగా. పౌలు గారి ద్వారా దేవుడు స్వస్థతను చేకూర్చినటువంటి పరిస్థితులు, సంఘటనలు మనం చదువుతాం. మరి పౌలు గారికి ఎందుకు బలహీనత ఉండాలి? కొన్ని మార్లు శరీరంలో ఉండేటటువంటి ఒక బలహీనత, ఒక అనారోగ్యం, ఒక పరిస్థితి దేవుడు ఎలవ్ చేస్తాడు. అయితే ఆయన కృపను దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మనతో చెప్తాడు, నా కృప నీకు చాలు. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ ప్రాబ్లం ఉండకూడదు, ఈ అనారోగ్య సమస్య కంప్లీట్గా ఉండకూడదు, నేను 100% పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుని ఉద్దేశం వేరుగా ఉండొచ్చు. ఆ బలహీనతను, ఆ ముళ్ళును, ఆ సమస్యను ఓ ప్రక్క దేవుడు ఉండనిచ్చి తన కృప విశేషంగా కనుపరిచి ఆయన మనలను నడిపించవచ్చు. సో గాడ్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద చోజన్. దేవుని చేత ఏర్పరచబడిన, పిలువబడినటువంటి తన బిడ్డల జీవితంలో ఆయన ఉద్దేశాన్ని ఆయన జరిగించడానికి ఆయన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. సో గాడ్స్ సావరిన్ విల్, దీనిని మనం ఒప్పుకోవాలి. యోబు భక్తుడు తన జీవితంలో మహాశ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత యోబు గ్రంథంలో 42వ అధ్యాయం యోబు చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. శ్రమకాలము తీరిన తరువాత తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. అంటే అంతకుముందు అర్థం కాలేదు. శ్రమలో నుండి వచ్చిన తర్వాత తన అవగాహన చాలా ఎదిగింది. లోతైన రీతిగా తాను విషయాలను గ్రహించగలిగాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు కొన్ని అలౌ చేస్తాడు. దేవా, ఎందుకు ఇలా కలిగింది, ఎందుకు ఇలా సంభవించింది, ఈ వ్యక్తి ఎందుకు గుడ్డివాడుగా పుట్టాలి, ఎందుకు ఇతరుల దయపైన ఆధారపడాలి, ఎందుకు అడుక్కుంటూ ఉండాలి సహాయం? ఎవరు? ఇతన పాపం చేసింది, ఇతని కన్నవారు పాపం చేశారు. ఇతడు పాపం చేయలే, ఇతని తల్లిదండ్రుల పాపం కూడా కాదు. కొన్ని మార్లు తల్లిదండ్రుల పాపాన్ని బట్టి బిడ్డలకు దుస్థితి కలగవచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించేటటువంటి విషయం, దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాలి. మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవా, నీ చిత్తము నా జీవితములో నెరవేరటానికి, నా జీవితము ద్వారా నెరవేరటానికి, ఇన్ అండ్ త్రూ, నాలో నెరవేరటానికి. మొదటిది మనలో నెరవేరాలి, మన ద్వారా నెరవేర్చబడాలి. ప్రభు ఇక్కడ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, యోహాను సువార్త 9:4, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ఈ దినాల్లో ఇది పగలే, రాత్రి రాబోతూ ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చి సంఘాన్ని 2వ రాకడలో ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత శ్రమకాలంలో, 7 ఏళ్ల శ్రమకాలంలో
మనము పని చేయలేం. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం పని చేయలేం. ప్రభు చెప్పినటువంటి మాట, పగలున్నంత వరకు మనము దేవుని క్రియలు చేయాలి. ఆయన చేశాడు. సంఘం కూడా సువార్తను ప్రకటించడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ వార్తను, రాకడ వార్తను ప్రకటించడానికి ప్రతి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. అవకాశాలన్నీ మనం పోగొట్టుకున్న తర్వాత, డోర్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఏది చేయలేం. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వ వచనంలో ప్రభు చెప్పాడు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ప్రభు అయిన యేసే ఆయన లోకమునకు వెలుగు. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో శిష్యుడు యోహాను చెప్పినటువంటి మాట, 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. మన ఆత్మను వెలిగించేటటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చీకట్లో మనకు వెలుగు పుట్టేటట్లు చేసేటటువంటి వాడు ఆయనే. నిరాశలో మనం ఉన్నప్పుడు, కురింగిపోయి మనం ఉన్నప్పుడు, బలహీనంగా మనం ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తేవాడు, బలపరిచేవాడు, మన నిరాశలో నుండి నిరీక్షణలోనికి మనలను నడిపించేటటువంటి వాడు మన ప్రియ ప్రభువే. నిత్యత్వంలో ఆయన తన ప్రజలకు ఎలాగుంటాడో మరి యోహాను సువార్త రాసినటువంటి ఈ శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడు యోహానే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5వ వచనంలో ఈ మాట వ్రాసాడు, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, వారి మీద ప్రకాశించును, వారి మీద ప్రకాశించు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు నిజమైనటువంటి వెలుగు. మరి సూర్యుని వెలుగండి, మనకు డౌట్ వస్తుంది. సూర్యుడి కదా ఈ భూగోళానికి వెలుతురు అందిస్తూ ఉన్నాడు. సూర్యుని వెలుగును గూర్చి ప్రకటన గ్రంథంలోని 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 7 ఏళ్ల శ్రమల్లో ముద్రల శ్రమలు అయిన తర్వాత బూర్ల శ్రమలు ఉన్నాయి, ఆ తర్వాత పాత్రల శ్రమలు ఉన్నాయి. ఈ బూర్ల శ్రమల్లో 4వ దూత బూర ఊదినప్పుడు జరిగేటటువంటి సంఘటన ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. సూర్యునికి చీకటి కమ్ముతుంది. సూర్యుని వెలుగు ఆ దినాల్లో ఉండేటటువంటి ప్రజలు చూడలేరు. కానీ నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు అన్ని సమయాల్లో విశ్వాసి పైన ప్రకాశిస్తుంది, విశ్వాసిని బలపరుస్తూ ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే, నా ప్రాణదుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను అని ఒక చక్కని పాట ఉన్నది. దావీదు భక్తుడు కూడా పాడాడు, ఆయనే నా వెలుగని, ఆయనే నా నిరీక్షణ అని. భక్తుడు దావీదు అనుభవంలో, కీర్తనలో అనేక చోట్ల దేవుని యందు తాను నమ్మకం ఉంచి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళేటప్పుడు తాను ఎలాగూ నిరీక్షణ కలిగినటువంటి వాడై తాను వ్రాసాడు ఆ కీర్తనలు అనేకం మనం గత కాలాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో తన మీదికి ఒక పరిస్థితి సంభవించింది, ఒక శ్రమ, ఒక కెలామిటీ వచ్చింది. మనం 2019లో చివరి కాలంలో
ప్రపంచంలో ఎక్కడో ఒక మూల పుట్టిందని విన్నది 2020లో మార్చి మాసంలో ఇండియా దేశంలో కూడా కనబడటం ప్రారంభించినటువంటి ఈ COVID-19 అనే పాండమిక్, ఇది కీడు కలిగిస్తూనే వస్తూ ఉన్నది. ఏమందాం? గాడ్ హ్యాస్ అలౌడ్ ఇట్. ఇది మానవ తప్పిదాన్ని బట్టే ఎక్కడో ఒక చోట పుట్టినటువంటి వైరస్సా అయి ఉండొచ్చు. మనుష్యులే దీన్ని కావాలని సృష్టించి ఆ తరువాత దీన్ని మళ్ళా అరికట్టడానికి మందులు కనుగొనటానికి దీన్ని డెవలప్ చేశారా అనేటటువంటి విమర్శలు మనం చదివి ఉంటాం. ఏది ఏమైనా మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం, ఈవిల్ అనేది వస్తుంది, చెడుగు అనేది వస్తుంది, కీడు అనేది వస్తుంది. అయితే ఆ కీడును కూడా దేవుడు ఏం చేయగలడు అంటే, కీడు వచ్చిన తర్వాత తన బిడ్డలను కాపాడటానికి ఆయన ఒక పద్ధతి, ఒక మార్గం దేవుడు తన బిడ్డల విషయాల్లో ఆయన కలిగిస్తాడు. ఈ కీడును తొలగించడంలో, ఈ కీడు యొక్క నష్టాన్ని మనం తగ్గించుకోవటంలో మనకు దేవుడు మరింతగా అర్థమవుతాడు. కొన్ని పూడ్చుకోలేనటువంటి నష్టాలు కలిగినాయి, కొన్ని మాత్రం కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, కొన్నిటి విషయాల్లో మనం దేవుడు ఆ విషయంలో ఇంటర్ఫీర్ అయి మనల్ని కాపాడటం చూడగలం. మన పక్షంగా దేవుడు మన శ్రమలో మనకు తోడై ఉండి మనల్ని బలపరచడం మనం చూడగలం. కనుక మన రెస్పాన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని దేవుణ్ణి ప్రశ్నించడం కంటే, ఎందుకు రానిచ్చాడు దేవుడు అని ప్రశ్నించడం కంటే, ఆయన పట్ల హృదయంలో బిట్టర్నెస్ డెవలప్ చేసుకోవటం కంటే, ఈ పరిస్థితిలో నేను ఏమి చేయగలను? పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టినటువంటి ఈ వ్యక్తి తాను ఏం చేశాడో మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. యేసు ప్రభు కన్నులు ముట్టి కన్నులు తెరవచ్చు కదా. ఈ వ్యక్తి యేసు ప్రభువుకు ప్రశ్న వేయవచ్చు, యేసు ప్రభు, నాకు కన్నులైతే లేవు కానీ నీవు అద్భుతాలు చేస్తూ ఉన్నావని నేను విన్నాను, నీవు స్వస్థత చేస్తూ ఉన్నావని నేను విన్నాను. మా యూదా జనాంగం మిమ్ములను గూర్చి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మీరు నా కన్నులకు బురద రాసి నన్ను ఫలాని కోనేటికి వెళ్ళమంటూ ఉన్నారే. ఆ యెరూషలేములో పాత నగరం, ఓల్డ్ సిటీ జెరూసలేం బయట ఉంటుంది ఈ సిలోయం అనేటటువంటి కోనేరు. నేను ఇంకెవరినైనా సహాయం తీసుకుని వెళ్ళాలి. అక్కడ నీటిలోనికి వెళ్ళి, నేను చూపు లేనివాడిని, నాకెవరో సహాయం చేయాలి. అక్కడికి వెళ్ళటానికి, ఆ నీటితో నేను కడుక్కోవటానికి బురదను, నేను ఇతరుల సహాయం పైన ఆధారపడాలి. ఇక్కడే నీవు నా కన్నులు ముట్టి నాకెందుకు కన్నులు తెరవలేదు, చేయకూడదు, తెరిచేటట్లు నా కన్నులకు చూపు వచ్చేటట్టు ఎందుకు చేయకూడదు అని అడుగులేదు. కొన్ని మార్లు మనం ఈ పద్ధతిలో దేవుడు పని చేయాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు పనిచేసేటటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఉమ్మివేసి బురద పూసినటువంటి దినం విశ్రాంతి దినం, శాబత్ డే, సబ్బాతు దినం. సబ్బాతు దినాన పని చేయకూడదు, అది మోషే ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని బాగుపరిస్తే
లేక ఇతని కన్నులు తెరిస్తే సమస్య వస్తుంది అని తెలిసి ఉండి సహా ఆయన ఈ వ్యక్తికి సహాయం చేశాడు. కొన్ని మార్లు మనం ప్రభువుని బట్టి కొందరికి సహాయం చేస్తే రిస్క్ ఉంటుంది. అయినా ప్రభు కొరకు రిస్క్ తీసుకోగలిగితే మంచిదే, మంచిదే. ఇన్ స్పైట్ ఆఫ్ ద అపోజిషన్ జీసస్ పెర్ఫార్మ్డ్ దిస్ మిరాకిల్. బురద పూసి పూర్వ దినాల్లో ప్రపంచ దేశాల్లో సెలైవ, ఉమ్మి, ముఖ్యంగా ఫాస్టింగ్ సెలైవ దంతధావనం చేయక మునుపు వచ్చేటటువంటి ఉమ్మి, దానిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయని కొందరు వైద్యులు చెప్పేటటువంటి వారు. కనుక ఉమ్మితో బురద చేయటం, లేక నేల మీద నుండి మట్టిని తీసి, నేల మీద నుండి మట్టిని తీసి ఉమ్మి వేసి బురద చేసి యేసుక్రీస్తు ప్రభు ఇతని కనులకు పూయటం మనకు చాలా ప్రత్యేకమైన రీతిగా కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్తలో 7వ అధ్యాయం 33వ వచనం చదువుతాను. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. 32వ వచనం చెవుడు, నత్తి. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినటువంటి పద్ధతి. ఆ ప్రక్కనే 8వ అధ్యాయం 22వ వచనం నుండి బేత్సైదా ప్రాంతాల్లో గుడ్డివాడు. 23వ వచనం ఆయన గుడ్డివాని చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వ్యక్తి విషయంలో ఆయన యొక్క పద్ధతి, ఉద్దేశం, పనిచేసేటటువంటి కృప చూపించే విధానం చాలా ప్రత్యేకమైన రీతిగా ఉంటుంది. వ్యక్తులముగా, ఇండివిజువల్స్గా ఆయన మనల్ని ట్రీట్ చేసి మన ప్రతి పరిస్థితికి ఆయన చాలినటువంటి దేవుడుగా మన సమస్యలు కొన్ని మార్లు సాల్వ్ చేసేటటువంటి పద్ధతిలో ఒకరికి కలిగినటువంటి విడుదల ఇంకొకరికి కలిగినటువంటి విడుదలలో తేడాలు ఉంటాయి. అందరికీ ఒకే రీతిగా ఉండదు. అంటే ప్రతి వారిని ప్రత్యేకమైన రీతిగానే ప్రభు ట్రీట్ చేస్తాడు, ప్రత్యేకమైన రీతిగానే ప్రభు వారితో డీల్ చేస్తాడు అనేటటువంటి మాట మనము గ్రహించాలి. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూచినటువంటి ఈ వ్యక్తి బురద పూసాడు, వెళ్ళి కడుక్కో అన్నాడు. సిలోయము అంటే ఆ మాటకు అర్థం పంపబడిన వాడు అని అర్థము. సిలోయం కోనేటికి వెళ్ళమన్నాడు. ఈ వ్యక్తి విధేయత కలిగినటువంటి వాడుగా ఇతరుల సహాయం తీసుకుని కోనేటి వరకు ఆ కోనేటి నీళ్లు టచ్ అయ్యి తాను కడుక్కునే వరకు ఇతరుల దయపైన ఆధారపడి ఆశతో తాను వెళ్ళి స్వస్థత పొందాడు పూల్ ఆఫ్ సిలోయముకు. ఈ సిలోయము కోనేటి యొక్క ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధన కాలములో హిస్కియా ఈ సిలోయము కోనేటిలోనికి నీళ్లు వచ్చేటట్లుగా ఒక టన్నెల్ త్రవ్వించాడు. హిస్కియా త్రవ్వించినటువంటి టన్నెల్ ద్వారా ఈ సిలోయము కోనేటిలోనికి నీళ్లు వస్తూ ఉంటాయి. సొరంగ మార్గంలో నుండి, అది అద్భుతమే కదా, సొరంగ మార్గంలో నుండి నీరు రావటం. అది పాత నిబంధన కాలంలో బీసీ హిస్కియా తవ్వించినటువంటి ఆ టన్నెల్లో నుండి నీళ్లు వచ్చేవి. ఈ ఉదయకాలం
మనము జ్ఞాపకం పెట్టుకుందాం. ఆదికాండ గ్రంథం నుండి యోహాను సువార్తలో ఈ సంఘటన వరకు ఏ ప్రవక్త గాని, ఏ యాజకుడు గాని, ఏ అపోస్తలుడు గాని పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టినటువంటి వ్యక్తికి కనులు తెరవలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ గుడ్డివాని కనులు తెరిచాడు. కీర్తనకారుడు 146వ కీర్తనలో ఈ మాట చెప్పాడు. కీర్తన 146 8వ వచనం, యెహోవా గుడ్డివారి కనులు తెరవచేయువాడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో పుట్టు గుడ్డివాని కన్నులు తెరచి ఆయన అతనికి చూపును అనుగ్రహించాడు. అలాగే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం, గుడ్డివారి కనులు తెరవబడును. ఇది అద్భుతం కాదా? ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వ్యక్తిని నీవు కన్నులు ఇచ్చావు, దృష్టి ఇచ్చావు, అతను చూచేటట్లు సహాయం దయచేసావు. నాకు తేట అయినటువంటి చూపు అనుగ్రహించు. సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలుసు, జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత 50 లేక 60 ఇంకా వయసు పైబడిన తర్వాత క్యాటరాక్ట్ వస్తూ ఉంటుంది. క్యాటరాక్ట్ కొరకు పొరల వంటివి కన్నుల మీద వస్తే దృష్టి తేటగా ఉండటం కోసం ఆపరేషన్ చేయించుకుంటారు కదా. క్యాటరాక్ట్ శుక్లం అంటారు. ఆత్మీయ జీవితంలో మనము చూడలేనటువంటి మందస్థితి మనకు రావచ్చు. మనము సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీని గూర్చి మనము ఈ మాట చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక. సో వయసును బట్టి తను దృష్టి కోల్పోయాడు. అదే మోషేను గూర్చి నిర్గమకాండం ఆఖరి అధ్యాయంలో చాలా స్పెసిఫిక్గా మోషే చనిపోయిన తరువాత ఆ భాగము వ్రాసి ద్వితీయోపదేశకాండంలో అది ఇంక్లూడ్ చేయబడింది అని మనము గ్రహించవచ్చు. ద్వితీయోపదేశకాండం ఆఖరు అధ్యాయంలో 34వ అధ్యాయంలో 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. ఎంత క్లియర్ సైట్ మోషే కలిగి ఉన్నాడు. మనకు కలుగుబోయేటటువంటి బహుమానాన్ని గూర్చి, అనగా నిత్యజీవంలో మనం పొందబోయేటటువంటి ప్రభుతో సహవాసము, సన్నిధి, సంపద, ఆయన ఇచ్చేటటువంటి బహుమానాలు, ఈవులు, అన్నిటికంటే శ్రేష్టమైనది నిత్యజీవం. మనము అపేక్షించినటువంటి లేక ఆయన కృపను బట్టి పొందినటువంటి వారంగా, ఉచితమైన దేవుని కృపను బట్టి రక్షించబడినటువంటి వారంగా మన విజన్, మన దృష్టి మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరు సంఘానికి 7 సంఘాల్లో ఆయన ప్రకటన గ్రంథంలో లవోదికే సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి మాట 3వ అధ్యాయం 17వ వచనం, నీవు అని చెప్పి గుడ్డివాడవు అనే పదం వాడాడు. గుడ్డివాడవు. అందుకని ఈ 18వ వచనం, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ సంభవించేటటువంటి కాలంలో మనుషులు తమ దృష్టిని పోగొట్టుకునేటటువంటి డేంజర్ ఉంటుంది.
జ్ఞాపకం పెట్టుకుందాం మనం. లవోదికయ కాలము ఆఖరు సంఘకాలం అని చెప్పాలి. 7th చర్చ్ అది. ఆఖరు సంఘకాలం. సంఘకాలాన్ని 7 కాలాలుగా విభజిస్తే బైబిల్ పండితులు లవోదికయ కాలం యేసు ప్రభు రాకడ సంభవించబోయేటటువంటి ఆఖరు కాలం. మరి ఇటువంటి దినాల్లో మన యొక్క విజన్, మన యొక్క చూపు, మన దృష్టి పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. దట్ డేంజర్ ఈజ్ దేర్. ఇప్పుడు పుట్టుగురుడివాడుగా పుట్టినటువంటి వ్యక్తి తానేమో చూపు పొందాడు. మాకు చూపు ఉన్నది, మేము చూడగలుగుతున్నాం అనుకున్న వారేమో నిజమైన కోణంలో వారు చూడలేకపోయారు. అది విచారకరం. అందుకే ప్రభు తాను ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆశ్చర్యం అనిపిస్తుంది. తాము నీతిమంతులు అనుకొని తమ నీతిని బట్టి, స్వనీతిని బట్టి మేము పరలోకాన్ని ఇన్హెరిట్ చేసుకుంటాం అనుకునేటటువంటి వారు నిజమైన రీతిగా చూడలేకపోయారు. దేవుని రక్షణను చూడలేకపోయారు, దేవుని ఏర్పాటును చూడలేకపోయారు, మెస్సియాను చూడలేకపోయారు. ఆయనలో తప్పులు పట్టాలని ప్రయత్నించారు. ఆ తర్వాతి భాగాల్లో చదివితే ఆ వ్యక్తి, చూపు పొందినటువంటి వ్యక్తి, ఇతడా కాదా చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. ఇతడే అని కొందరు, లేదు అతన్ని పోలిన వాడు అని చెప్పి కొందరు. చివరికి అతని తల్లిదండ్రులను అడిగారు, మీరేం చెప్తారంటే అతను పుట్టింది గురుడివాడిగానే పుట్టాడు, అయితే ఇప్పుడు అతను చూస్తూ ఉన్నాడు, వయసు వచ్చిన వాడు, మీరే అడగండి. ఎంత తెలివిగా జవాబు చెప్పారండి. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభు మెస్సియా అని ఒప్పుకుంటే ఎవరైనా వాళ్ళను వెలివేయాలి, ఎక్స్కమ్యూనికేట్ చేయాలి అని అక్కడ ఉన్నటువంటి ఆ యూదా సమాజం నిర్ణయించిన దాన్ని బట్టి యూదులకు భయపడి, మతాధికారులకు భయపడి వారు ఆ మాట చెప్పారు. అయితే అతను మాత్రం చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. తన ఫెయిత్ తాను కన్ఫెస్ చేశాడు. నేను ఇలాగు స్వస్థత పొందాను, యేసు ప్రభువుని గురించి ధైర్యంగా చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం గుడ్డివాడిగా పుట్టినటువంటి వ్యక్తి, చూపు పొందినటువంటి ఈ వ్యక్తి తన జీవితంలో నుండి మనం నేర్చుకునేటటువంటి గొప్ప పాఠం, ఆర్ వి లూజింగ్ అవర్ సైట్ ఆర్ వి ఏబుల్ టు సీ ద గోల్ అండ్ కంటిన్యూ? మనం మన దృష్టిని పోగొట్టుకుంటున్నామా, మంద దృష్టి గలవారం అవుతున్నామా, లేక మనం గురి వద్దకే మనం పరిగెత్తుతూ ఉన్నామా? మన దృష్టిని పోగొట్టుకోకుండా ఇతడైతే పుట్టుగురుడివాడిగా పుట్టాడు, చూపు పొందాడు. యేసుక్రీస్తు ప్రభు చేత వెలిగించబడినటువంటి వ్యక్తి, నిజమైనటువంటి వెలుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు వచ్చి మనల్ని వెలిగించాడు. ఇట్టి క్రీస్తు ప్రభు మనకు చాలినటువంటి వాడు, గొప్ప దేవుడు, రక్షకుడు. దేవుడు తన కృపను మనకు ఎలాగూ అనుగ్రహించి కాపాడుతాడు అని ఆయన కృప వైపు చూడటం, ఆయనపై ఆధారపడటం, అది చాలా మంచిది. మనం ఈ ప్రాతకాలం మనం నేర్చుకునేటటువంటి ఒక చక్కని పాఠం లేక హెచ్చరిక, ప్రభువా నన్ను వెలిగించేవు, నిజమైన వెలుగై ఉండి నా అంతరంగంలో ప్రవేశించి పాపపు చీకట్లు పటాపంచలు చేసావు, నాకు దృష్టి ఇచ్చావు, నాకు వెలుగు నీవు అనుగ్రహించావు, నీకు స్తోత్రం, వందనాలు. ఆ దృష్టి నేను పోగొట్టుకోకుండా నా జీవితంలో నేను కొనసాగటానికి నాకు కృప అనుగ్రహించు. నా పరిస్థితి ఏదైనా సరే, నా పరిస్థితిని బట్టి నేను నిన్ను నిందించకుండా, కామెంట్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి మతాధికారులు, ఇతడు మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు,
ఇతడు ఎలాగూ దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని వారు మాట్లాడటం మొదలుపెట్టారు. వారికి అంత మటుకే అర్థమైంది. ఒక వ్యక్తిని స్వస్థపరచడం, అది విశ్రాంతి దినమైన అది దేవుని చిత్తం అనేది దేవుని అంతరంగం వారికి అర్థం కాలేదు. వాళ్ళు అక్షరాన్ని బట్టు కూర్చున్నారు. అందువల్ల ఆత్మను వారు కోల్పోయారు. వారికి అర్థం కాలేదు ఆధ్యాత్మిక విషయాలు. అందుకే చూచేటటువంటి వారు గుడ్డివారు కావాలి అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని ప్రభువు చెప్పాడు. ఈ ప్రాతకాలం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా దృష్టి ఎప్పుడు బ్లర్ కాకుండా, దృష్టి మాంద్యం నాకు కలుగకుండా, వెలిగించబడినటువంటి నేను నిన్నే వెంబడించడానికి, నీ మార్గంలో ముందుకు సాగడానికి నాకు సహాయం దయచేయి అని మనం ప్రభువుకు అప్పగించుకోవటం చాలా మంచిది. ఎవరైతే ప్రభువుకు హృదయం ఇవ్వలేదో, నిజమైన వెలుగు అంతరంగంలోనికి వస్తే నీవు జీవితంలో వేటినైనా ఏ కోణంలో చూస్తావో నీ దృష్టి కోణం మారిపోతుంది టోటల్గా. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. చూడని వారు చూస్తారు, గుడ్డివారి కన్నులు తెరవబడతాయి. యు సీ ద థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. లోకములో ఉన్నదంతా నశించిపోతూ ఉన్నది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. లోకములో ఉన్నదంతా నశించిపోతుంది. నిత్యత్వపు విలువలు వేరు. శాశ్వతమైన లోకం ఉన్నది, ఇటర్నిటీ ఉన్నది, పరలోకం ఉన్నది, ప్రభువు ఉన్నాడు, దూతలు ఉన్నారు. మనకంటే ముందుగా పరదేశంలోనికి ప్రవేశించినటువంటి భక్తులు ఉన్నారు. ఇంకొక లోకం ఉన్నది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు ప్రయాణం ఉన్నది, ఆత్మకు గమ్యం ఉన్నది. కాబట్టి ఉదయకాలం మనము ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి కలిగిన వారంగా యేసుక్రీస్తు ప్రభు వైపు చూడటానికి, నిజమైన వెలుగుగా వెలిగించేటటువంటి ప్రభువుకు మనల్ని అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఈ సమయంలో గౌతమ్ వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాడు. ఆయన మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. దేవా, మీ సేవకులు మీ ఆత్మాభిషేకంతో నింపి అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి యొక్క వ్యక్తి జీవితంలో దేవా మీరు చేసినటువంటి గొప్ప కార్యం, అద్భుత కార్యం దేవా మరి తండ్రి, అది మీ యొక్క సంకల్పమని దేవా మీరు మాకు తెలియజేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవునైనా వాడైనను వాని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడికే వీడు గుడ్డివాడిగా పుట్టినని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మా పట్ల మీరు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. దేవా, ఆదికాండం 1:26 వచనంలో ప్రభా, అయ్యా మీరైతే నాయన ఈ పోలికలో మరి తండ్రి నాయన మరి మీ స్వరూపమందు మీరు నరునిచ్చేయమని దేవా మీరు తలంచి దేవా మీరు చేశారు. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మీ రూపంలో మీరు మమ్మల్ని చేసుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును నాయన హిర్మియాతో మీరు సెలవిచ్చిన రీతిగా నీవు గర్భమందు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని దేవా మరి తండ్రి నాయన మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓ ప్రభా మరి తండ్రి నాయన మరి ఆయన గర్భమందు మేము పడక మునిపే మా మీద మీరు అధికారం కలిగినటువంటి దేవుడవు దేవా మరి తండ్రి, మా పట్ల ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాలాగు పౌలు భక్తుడు నాయన మరి తండ్రి అని దేవా మీకు విరోధిగా జీవించినప్పటికీ దేవా రక్షించబడిన తర్వాత అనేక సంవత్సరాలకి దేవా మరి తండ్రి ప్రభా తన పట్ల కూడా ప్రభా మీ ప్రణాళిక మీ ఉద్దేశం ఉందని తాను గ్రహించగలిగాడు. దేవా మరి తండ్రి దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తున్నప్పటికీ తను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచారని దేవా మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాడు ఆయన. దేవా, అవును ప్రభా మరి తండ్రి నాయన ప్రభా ఆ యొక్క అంతా కూడా మీ చిత్తమని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఆ సమయంలో పౌలు గారు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలునని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు ఆయన. అవును ఆయన
దేవా మరి తండ్రి మీ కృపను మీరు మాకు దినదినం అన్ని విషయాల్లో దేవా మా యొక్క ప్రతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మీ కృపను మాకు అనుగ్రహిస్తూ దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీకు ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును ప్రభా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా మరి చూచువారు గుడ్డివారు కావాలని మీరు సెలవిచ్చారు దేవా. అవును తండ్రి నాయన ప్రభా దినాల్లో మరి ప్రభా మీరు జ్ఞానవంతులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి తండ్రి నాయన మిమ్మల్ని చూడలేకపోయారు దేవా. మరి తండ్రి వారికి ఉన్నటువంటి జ్ఞానంతో మిమ్మల్ని చూడలేకపోయారు, కానీ మీ అందు విశ్వాసం ఉంచలేకపోయారు దేవా. ఆ విషయాలన్నీ మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా ప్రతి ఒక్కరు కూడా పగలు ఉన్నంత వరకు దేవా కార్యాలు చేస్తాను, మీ కార్యాలు చేయగలరని మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. చీకటి వస్తుందని దేవా, రాత్రి అవుతుందని ఆ సమయంలో ఎవరు దేవుని కార్యాలు చేయలేరని మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు నాయన. ఓ ప్రభా మరి తండ్రి నాయన మీ రాకడ దేవా, రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా అది పగలే అని మీరు సెలవిచ్చారు దేవా. అంత లోపలే దేవా మీ క్రియలు మీ కార్యములు నాయన ఏవైతే మేము చేయగలమో దేవా మేము చేయాలని మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీరు రాకడ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభా ఎక్కడ కూడా ప్రభా మరి తండ్రి నాయన మీ కార్యములు చేయలేమని దేవా మరి తండ్రి నాయన, అది ఎంతో చీకటమయమై ఉంటుందని దేవా మరి తండ్రి అనేకమైన ఆటంకములు ఉంటాయని దేవా మరి తండ్రి మీరు సెలవిచ్చారు దేవా. మీ స్తోత్రాలు చేయించుకున్నాం దేవా. కృప చూపించండి దేవా, మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా అయా మరి తండ్రి మాకు వెలిగిస్తున్నటువంటి ఈ యొక్క సూర్యుడైతే ప్రభా ఒక దినాన చీకటి కమ్ముతుందని మీరు సెలవిచ్చారు దేవా. మరి తండ్రి మీ యందు భక్తులు గల వారి మీద దేవా మరి తండ్రి నాయన నీతి సూర్యుడైనటువంటి దేవా మీలో నుంచి వచ్చేటువంటి వెలుగు దేవా మరి తండ్రి నాయన దేవా జనులందరి మీద ఎల్లప్పుడూ మీరు ఉదయింపజేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడని మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా దేవా మరి తండ్రి కృప చూపించండి, మీ వెలుగు దేవా మా మీద ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వెలుగులో దేవా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దేవా మరి తండ్రి నాయన మీ స్వారూప్యంలోకి మేము మార్చబడుతూ చక్కగా మరి తండ్రి మీరు మా ముందుంచినటువంటి పరుగు పందెంలో దేవా చక్కగా ఓపికగా మేము పరిగెత్తడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం, మీకు స్తోత్రాలు. ఉన్న మరి తండ్రి కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా యెహోవా గుడ్డివాని కన్నులు తెరవజేయవాడని సెలవిచ్చారు దేవా, మీ స్తోత్రాలు. అవును ప్రభా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి వ్యక్తి కన్నులు తెరిచినటువంటి దేవా సందర్భాలు దేవా యోహాను సువార్తలోనే ఉన్నాయని దేవా మరి మీరు సెలవిచ్చారు దేవా. ఆది కాండం మొదలుకొని యోహాను సువార్త వరకు చూసినప్పుడు దేవా మరి తండ్రి నాయన మీరు గొప్ప కార్యం చేశారు దేవా, మీ స్తోత్రాలు. అవును నాయన దేవా మరి నాయన మా కన్నులు కూడా మీరు తెరవడానికి శక్తివంతులు సమర్థులు దేవా, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకను మరి ప్రభా మీ యొక్క మరి తండ్రి వెలుగు కలిగి మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా మీరే కృప చూపించండి, మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అయా ప్రకటన గ్రంథంలో ప్రభా లవోదికయ సంఘంతో మీరు సెలవిచ్చిన రీతిగా అయా గుడ్డివారై ఉన్నారని దేవా మీరు సెలవిచ్చారు దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం. అంత్యదినమున ప్రభా మరి తండ్రి అంత్యకాలంలో మరి తండ్రి నాయన అయా గుడ్డివారిగా మరి తండ్రి అనేకులు దేవా వెళ్ళి అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని సెలవిచ్చారు దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. మరి తండ్రి అవునాయన అయా పెద్దవారు వయసు మీద పడినప్పుడు తమ కన్నులు పొరలగమ్ముతాయని మీరు సెలవిచ్చారు దేవా. మరి తండ్రి నాయన అయా రీతిగా ప్రభా మరి తండ్రి అయా మేము ఎంత మాత్రం వండుకుంటాం, మాకు సహాయం చేయండి. దినాలు సంవత్సరాలు మాసాలు మీలో మేము ఎదుగుతూ ఉండగా దేవా మరి తండ్రి ఇంకొను మిమ్మల్ని తేటగా చూడడానికి సహాయం చేయండి ఆయన దేవా. ప్రభా మరి తండ్రి ఏలి కన్నులు మందగించాయి దేవా. మరి తండ్రి విషయాలు మీరు మా జ్ఞాపకం చేశారు దేవా. కృప చూపించండి దేవా. మమ్మల్ని ఆత్మశక్తి బలంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి నాయన అయా ముందున్నటువంటి దినాలు సంవత్సరాలు దేవా చక్కగా ప్రభా మిమ్మల్ని తేటగా చూస్తూ మీకు నాయన అత్యంతికమైనటువంటి ప్రియులుగా మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మాకు సహాయం చేయండి. ఇంకొను ప్రభు యొక్క దృష్టికోణం మార్చబడి దేవా మిమ్మల్ని తేటగా సూటిగా చూస్తూ మీరు సంతోషిస్తూ సంతోషంగా సాగిపోయేటువంటి దినాలు మాసాలు సంవత్సరాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి ఆయన. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇతబడిన వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మరలా ప్రభా ఈ రీతిలో ప్రభా మరి తండ్రి మీ సంకల్పంలో రీతిగా చేరుపరింతరు దేవా. మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడు అనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదం సదాకాలం మనందరికీ కలుగును గాక, ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా,
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ